హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము చికెన్ పచ్చడి చేస్తున్నాం అనమాట. సో దానికి 1 kg చికెన్ తీసుకొచ్చాం. 1 kg చికెన్కి స్టార్టింగ్ మనం కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఒక 15 to 20 minutes మనం మ్యారినేట్ చేసుకోవాలి ఫస్ట్. సో 1 tablespoon పసుపు వేసుకున్నాం. ఉప్పు ఎవరి ఇష్టం, కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. చాలు, తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు, ఎక్కువైతే తీయలేము కాబట్టి. సో కలిపేసుకుందాం మంచిగా. ఇది కలిపేసుకొని మనం ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు, బయటనే పెట్టుకోవచ్చు మ్యారినేట్కి. ఓకే, ఇప్పుడు మనం మ్యారినేట్ పెట్టుకున్నాక మనం అంతలోపు మసాలా తయారు చేసుకోవాలి. దానికోసం మనం ఒక 2-3 దాల్చిన చెక్క వేసుకోవాలి. దాల్చిన చెక్క, ఇలాచి ఒక 2 చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇలాచి, లవంగాలు ఒక 5 to 6, ఇంకెక్కువ చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో మొత్తం వేసేస్తున్నాయి. ఇది ఒక 2 to 3 స్పూన్స్ ఉంటాయి ధనియాలు, ఇవన్నీ వేసేస్తున్నా. చాలా ఐదు వేసేస్తుంది. హాని కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఓ మా చెల్లి కొంచెం జీలకర్ర వేసుకోవాలంట. అయ్యా మంచి వెయ్యి, ఇంకా వేసేసేయి. స్పూన్ తీసుకో, 2 spoons ఇట్లా. సో ఇప్పుడు మా చెల్లి వేస్తుంది అనమాట. చికెన్ పచ్చడి చేయడంలో మా చెల్లి ఎక్స్పర్ట్ అనమాట. 2 spoons వేసుకోవాలి. 2 spoons వేసుకో. 2 spoons జీలకర్ర వేసుకోవాలి. మసాలా మిగిలితే మనం పెట్టుకోవచ్చు, ఎంత వేసుకోవచ్చు. మిక్స్ ఇంకా 1/2 spoon వేయాలి. 1/2 spoon. ఓకే, ఇంకా 1/2 spoon. ఇప్పుడు ఆవాలు అవి కొంచెం ఫ్రై అవ్వని, అన్నీ వేసినాక ఫ్రై అవుతాయి, మాడిపోతాయి. ఓకే మేడం. మేడం ఇంత వేయాలా? సో ఒక 2.5 spoons ఆవాలు. 2.5 spoons మమ్మీ అంటుంది. చాలు. ఇప్పుడు మెంతులు మెంతులు కొన్ని వేసుకోవాలి, చేదవుతుంది. మా అక్కలాగా చేదవుతుంది, నాలాగా స్వీట్ అవ్వదు. తొక్క తీసుకో. అన్నిటినీ ఒక బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెడితే చూడండి బ్రౌనిష్ కలర్ వచ్చేసినాయి. మనం ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఓకే మేడం, షిఫ్ట్ చేయండి. మనం ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఓకే మేడం, షిఫ్ట్ చేయండి. నిన్ను కూడా షిఫ్ట్ చేయాలి ఇంట్లోకి. ఆయిల్ పోసుకోవాలి, ఎక్కువనే పోసుకోవాలి ఆయిల్, ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి. ఇంకొంచెం సో మనం పక్కన ఇంకో స్టవ్ మీద పాలు ఇజ్జుపి గ్రైండ్ చేసుకున్నాం పొడి. సో మనం ఈ గ్యాప్లో పొడి అంతా గ్రైండ్ చేసుకున్నాం. మమ్మీకి టీ టైం అయిపోతుంది కాబట్టి టీ పెట్టుకుంటాం. మా మమ్మీకి టీ టైం అయిపోతుంది కదా, టీ టైం, అందుకే చాయ్ పెట్టుకుంటాం. బ్లాక్ వస్తున్నాను ఇప్పుడు. మమ్మీ చూడు, మమ్మీ సాయంత్రం కాగానే పాత ప్యాకెట్లు పట్టుకుని తిరుగుతున్నావు మమ్మీ. సో ఇది ఇప్పుడు మనం 15 to 20 minutes మ్యారినేట్ తీసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాం మనం. ఇప్పుడు ఇవన్నీ అందరూ డీప్ ఫ్రై చేయాలి. మొత్తం దీంట్లో ఉన్న వాటర్ వస్తాయి కదా, చికెన్లో వాటర్ అంతా పోయే వరకు మనం మ్యారినేట్ అంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో కొంచెం కొంచెం అంటే అన్నం ఒకసారి వేసేసుకుందాం, పెద్ద సాస్ మీద. మనం దీన్ని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చికెన్లోకి వాటర్ వస్తుంది కదా, అదంతా వెళ్ళే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ వాటర్ ఉంటే ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. చికెన్ పచ్చడి ఖరాబ్ అవుతుంది.
వాటర్ కొంచెం వాటర్ పోయి పీస్ మొత్తం ఉడకాలి. మరి మెత్తగా ఉంటుంది, గట్టిగా ఉంటేనే పచ్చడిలోకి బాగుంటుంది అన్నమాట. సో అంటే దీన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అటు స్లిమ్ కాకుండా ఇటు హై కాకుండా మీడియం పెట్టుకోండి. ఇట్లా వాటర్ వస్తూ ఉంటాయి అన్నమాట. మూత పెడితే పైన ఇట్లా ఆవిది వాటర్ అనేది అందులో పడతాయి. మళ్ళీ పచ్చడి ఖరాబ్ అయిపోతుంది. అందుకే మనం మూత పెట్టొద్దు. ఓకేనా? ఓకే. నాకు కొంచెం వీడియో తీయడం హెల్ప్ చేయమంటే సగం వీడియో తీసి వచ్చి రాసుకుంటుంది. నమ్మక ద్రోహి. మాట్లాడక. నేనే కష్టపడి ఒక స్పూన్తో కలుపుకుంటూ ఇంకో స్పూన్తో వీడియో తీస్తున్నా. సో నేను 2 minutes ఒకసారి వచ్చి కలుపుకోండి అంటే మీరు కొంచెం మధ్యలో వచ్చి కలుపుకుంటూ ఉండండి. మళ్ళీ మాడిపోతే మాడిపోయింది అని అనకూడదు, కలుపుకుంటూ ఉండాలి. ఆ కష్టాలు ఎవరికి రావద్దు. పక్కన ఛాయ్ అవుతుంది, మమ్మీ ఛాయ్ అయిపోతుంది. సో ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. ఈ వాటర్ని వెళ్ళిపోవాలి. సో ఇందాక ఇట్లా వాటర్ వచ్చింది కదా. సో ఇప్పుడు అదంతా లేదు, వెళ్ళిపోతుంది. కొంచెం వెళ్తుంది. సో ఇదంతా ఆయిల్ ఇప్పుడు. సో ఇంకొంచెం కలర్ వచ్చాక, కొంచెం రెడ్ కలర్ కొంచెం కలర్ వచ్చాక తీసుకోవడమే అంతే, ఇంకేం లేదు. మమ్మీ ఛాయ్ తాగుతుంది. అట్లా తినే కాలేజ్ ముఖ్యించి తినేస్తా అనే మన గురించి తెలీదా? నేను దానే వస్తా. ఇంకా దేని చూడా ఒక పీస్ అన్న. నేను ఇది బాగుంటుంది. అంటే కామెడీయా? సో మా హనీ నిమ్మకాయలు తీ పక్కన. సో మా హనీ మా మొత్తం అయిపోయే వరకు ఆగారు అనమాట. సో వీళ్ళకి ముందే ఒక చికెన్ పిచ్చారు వచ్చింది. ఈడు తిన్నాడు ఈరోజు. నువ్వు కూడా బయటికి చికెన్ వండుతున్నావు. ఏం చేస్తున్నావు? చికెన్ తింటా. చికెన్ పచ్చడి. చికెన్ తొక్కు చేస్తున్నావు నువ్వు. ఇత్తు బొక్కలా బోన్లెస్ డబ్బులు పేదోళ్ళమండి. దమ్ముంటే తినరా? దమ్ముంటే తిను. టుడే ఫ్రైడే నాట్ అలౌడ్. అయ్యో వీడియో అలా ప్లే. అబ్బా మంచిగుందా అని అరే అని పండుగ చేసే బాగుంది. ఇట్లా కారం గరం మసాలా యమ్మీయా బాగుందా? ఎట్లుంటది మనం ఎట్లా చేసిండు? బోరాన్ వీడియో అంటున్నా. ఇంకోటి వస్తాడు కళ్ళ కళ్ళకి వస్తున్నాయి మెరుపులు. అయ్యా చూడలేదు ఈ వీడియో. మై ఎడిటింగ్ టాలెంట్ ఇదంతా. మా గప్చుప్ ఛాలెంజ్ ఎడిట్ చేసింది కూడా ఈ మహానుభావుడు. లాస్ట్ డైలాగ్ మస్తు ఎక్కువ అలా. అయ్యా మాడగొట్టకు. ఉడికినాయా అన్ని? ఉడికినాయి తింటలేదు చెప్తే. లేదు ఇంకొంచెం నూనెలో స్నానం చేస్తున్నాయి ఇవి. అరే ఇంకొంచెం కావాలి. కార్తీక్ పడదులే మాకు తెలుసు. ఇప్పుడనా బోన్ తెస్తాను పెట్టుకుంటాడే. బోన్తో కాదు కొడుతున్నారు సార్. నన్ను కొడతావేంట్రా నువ్వు? ఆగరా చికెన్ తినేసి వస్తా. అది నాకు ఉండదు. నా ఛానల్ ఇది ఒక్కతుంటే లైక్ రావురా. స్పూన్ మార్చాలన్నమాట. ఇప్పుడు ఇవంతా తీయాలని చెప్పి ఇట్లా గోల్డిష్ కలర్ వచ్చినాక తీసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మళ్ళీ మాడిపోతే స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకోవాలి. మా అక్కది ఒక ఆయిల్ స్టోరీ ఉంది గైస్. నేను అప్పుడు చెప్తా. ఇదైతే
వద్దు నీ సోది మేము వినలేము వద్దు. నేను అప్పుడు లాక్డౌన్ టైంలో స్కిప్ చేయండి. ఎగ్ కర్రీ చేసిన అనమాట. ఎగ్ కర్రీ చేస్తున్నప్పుడు ఇట్లా కొంచెం దగ్గరికి వెళ్ళి కలుపుతూ ఉన్నా. ఆయిల్ పడి ఇక్కడ మారుతుంది, కనిపిస్తుందా? అలా పడింది. అప్పటి నుంచి కొంచెం దూరంగా ఉంటాను అనమాట ఆయిల్. సో చికెన్ మా చెల్లి గ్యాప్ దొరికితే అలా వేస్తూనే ఉంది చికెన్ పీసెస్ అన్ని. మా చెల్లె మా అమ్మ ఇద్దరు. నువ్వు ఓ హాస్టల్ నుంచి. ఇప్పుడు ఈ ఆయిల్లో మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఈ ఆయిల్ మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. 1.5 జింజర్ గార్లిక్ పేస్ట్. దీన్ని చిన్న పడుతుంది. ఇలా మొత్తం వాసన అయిపోయే వరకు కలుపుకుంటున్నాం. కార్తీక్ మీటా చాలు. ఇంకా ఇప్పుడు మెల్లిమెల్లిగా మనం చెఫ్స్ లేక 2 స్పూన్లు వేసుకోవాలి. గైస్ మీకు ఏమైనా సౌండ్ వస్తే ఇగ్నోర్ చేయండి. మా అన్నయ్య మ్యాచ్ చూస్తున్నాడు అక్కడ. తినట్లేదు గైస్, వస్తుంది తిన సౌండ్ పెట్టకంటే. సో మంచిగా కలుపుకోవాలి. ఇది మాకు ఒక 3 daysలో అయిపోతుంది అనుకుంటా. 3 days. ఈ చికెన్ మాకు 3 days కూడా ఉంటుంది గైస్. ఎందుకంటే మేము 3 daysలో మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ కూడా ఇదే వేసుకొని తింటాం అనమాట. ఇది ఉందని రోజు. సో అందుకే 3 days కూడా ఉంటాం మా ఇంట్లో. కానీ ఎవరు తిన్నారు? నేను మా చెల్లి ఇద్దరు తింటాం. ఇద్దరికి 3 daysలో కథం. సో మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం. మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. సో 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాం. Guys, it's yummy, 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 yummy. Chicken పచ్చడికి రెడీ అవబోతుంది ఇంకొక 5 minutes లో. సో కొంచెం సాల్ట్, కొంచెం కారం. మనం సాల్ట్ స్టార్టింగ్ లో వేసుకున్నాము, కొంచెం చూసి వేసుకోవాలి. కొంచెం చాలు, మనం మళ్ళీ వేసుకున్నాం. సో కారం 1 టేబుల్ స్పూన్. కారం మేము చాలా గట్టిగా తింటాం కాబట్టి మేము ఎక్కువనే వేసుకుంటాం. 3 చాలు 3 టేబుల్ స్పూన్స్. సో 3 టేబుల్ స్పూన్స్. మమ్మీ లెమన్ అంతా పిండేస్తుంది, లెమన్ జ్యూస్ చేస్తుంది. ఇది అయిపోయాక 2 లెమన్స్ తీసుకున్నాం, చాలు 2 లెమన్స్. సో ఇవి 2 లెమన్స్ అన్నమాట. 2 కంప్లీట్ అయిపోయింది గాయస్. ఇదంతా ప్రాసెస్ చేయడానికి ఒక 1 hour టైం పడుతుంది. ఇప్పుడు ఇదంతా కలిపి ఇప్పుడు మా హనీకి పెడతా. మా హనీ రియాక్షన్ చూడండి ఎట్లుందో. ఇప్పుడు మా హనీ రియాక్షన్ చూద్దాం. కమ్ ఓ రియాక్షన్ వద్దు, ఉన్న రియాక్షన్ పెట్టు. ఆన్ చెప్పు రియాక్షన్. ఇది నువ్వు ఆస్వాదిస్తూ తింటావు కదా మెల్లగా. చేది
Yummy. సో ఇప్పుడు నా రియాక్షన్ బాగుంది guys. ఇంకా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు మై ఛానల్. బై గైస్.